హాయ్ హలో ఫ్రెండ్, వెల్కమ్ టు వాసుకినో. ఈ వీడియోలో మనం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం అద్భుతమైన చరిత్రను, ఆధ్యాత్మికతను సజీవంగా చూపిస్తుంది. ఎందుకెంత గొప్పతనం ఈ ఆలయానికి, ఎందుకెంత మంది భక్తులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అరుణాచల దేవాలయం చరిత్రను మరియు పురాణ కథను. ఈ ఆలయం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఇది అగ్నిని సూచిస్తుంది. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడిగా అగ్నిలింగ రూపంలో కొలవబడతాడు. ఈ స్థలాన్ని తేజోలింగం అని కూడా అంటారు. ఇంకా అరుణాచలేశ్వరుని పురాణ కథలోనికి వెళ్తే ప్రాచీన కాలంలో బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఒక వాదన జరిగింది. విషయం ఏమిటంటే ఎవరు శ్రేష్ఠుడు, ఎవరు పరమేశ్వరుడు, ఎవరి సృష్టి గొప్పది అని వారిద్దరి మధ్య వాదన జరిగింది. వారి వాదనలు పెరిగిపోయాయి. అని ముగించడానికి శివుడు ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో కనిపించాడు. అగ్నిదీపం భూమిని దాటి ఆకాశాన్ని తాకుతుంది. దానికి మొదలు లేకపోయినా చివర ఉండదు. శివుడు వారిద్దరిని సవాలు చేశాడు. ఈ అగ్ని స్తంభానికి అడుగు గాని ఎత్తు గాని తెలుసుకోండి. ఎవరు మొదట కనుగొంటారో వారు శ్రేష్ఠులు అని శివుడు ప్రకటిస్తాడు. విష్ణు వరాహ రూపంలో భూమి లోతుల్లోకి ప్రయాణించాడు. వేడిని త్రవ్వి చివరగా కనిపెట్టలేక ఓటమిని ఒప్పుకొని వెనుతిరిగాడు. కానీ విష్ణువు నిజాయితీగా ఓటమిని అంగీకరించాడు. నాకు శివుని అస్తిత్వం అంతగా తెలియలేదు, ఆయనే పరమాత్మ అని కొనియాడాడు. అటు బ్రహ్మ హంస రూపంలోకి పైకి ఎగిరాడు. ఎన్ని సంవత్సరాలు ఎగిరినా పై చివర కనిపించలేదు. అప్పుడే ఒక తాళపత్రపు పువ్వు ఆయనకి ఎదురైంది. అది అగ్నిస్తంభంపై నుంచి పడిపోతుండగా బ్రహ్మ అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? దానికి ఆ పువ్వు, నేను శివుని తలపై నుంచి పడిపోతున్నాను అని సమాధానం ఇచ్చింది. బ్రహ్మ వెంటనే ఒక తంత్రం చేశాడు. ఆ పువ్వుని సాక్షిగా పెట్టుకొని శివుని దగ్గరికి వచ్చి, నేను పై చివరను చూశాను, పువ్వు కూడా నాకు సాక్షి అని అన్నాడు. శివుడు వెంటనే ఉగ్రతాండవ రూపంలో కనిపించి బ్రహ్మ మోసాన్ని చూసి కోపగించాడు. శివుడు బ్రహ్మను, నీకు భూమిపై ఎక్కడా ఆలయాలు ఉండవు, నిన్ను భక్తులు పూజించరు అని శపించాడు. ఈ శాపం వలనే బ్రహ్మదేవుని పూజ భారతీయ సంస్కృతిలో చాలా తక్కువగా ఉండడానికి కారణంగా చెబుతారు. ఈ అనంత జ్యోతి స్తంభమే అరుణాచలముగా శాశ్వతంగా స్థిరమైపోయింది అని అంటారు. అందుకే ఈ కొండను పూజించడం, గిరి ప్రదక్షిణ చేయడం లేదా దీనిపై దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇతిహాస ప్రకారం ఈ ఆలయం 9వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించబడింది. ఆ తరువాత విజయనగరం సామ్రాజ్యం రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. ఈ దేవాలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ముఖ్యంగా తూర్పు గోపురం అంటే రాజగోపురం. ఇది 66 మీటర్ల ఎత్తులో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోపురంగా నిలిచింది. ఇక్కడ జరిగే కార్తీక దీపోత్సవం చాలా విశేషమైనది. శివుడి తేజాన్ని సూచించే ఒక పెద్ద అగ్నిదీపం అరుణాచల కొండపై వెలిగించబడుతుంది. ఇది చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ దీపాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఘట్టం గిరి ప్రదక్షిణ. ఇది 14 కిలోమీటర్ల ప్రయాణం. భక్తులు ఈ పర్వతాన్ని పాదయాత్రగా తిరుగుతారు. ఇది పాప పరిహారానికి, మోక్ష సాధనకి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ పవిత్ర స్థలంలో శ్రీ రమణ మహర్షి నివసించారు. ఆయన జీవితం ద్వారా అరుణాచల తత్వాన్ని ప్రపంచానికి చాటారు. ఆయన చెప్పినట్లు అరుణాచలం స్వయంగా శివ స్వరూపం. ఇప్పటికీ దేశ విదేశాల నుండి యోగులు, సాధకులు ఇక్కడకు వచ్చి శాంతి అనుభవిస్తున్నారు. అరుణాచలేశ్వర ఆలయం ఒక శివత్వ మాధుర్యం. మీరు భక్తులుగా రాని, యాత్రికులుగా రాని, అరుణాచలము మిమ్మల్ని ఆత్మజ్ఞానంలోకి చేర్చగలదు. ఇది ఆ అరుణాచలేశ్వరుని కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.